పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కాకపోయినా ఇప్పుడు సినిమాల పరంగా మాత్రం పెద్ద వార్ నడిచేలా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సక్సెస్ సాధించి డిప్యూటీ సీఎం పోస్టులో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అని పవన్ ను నమ్ముకొని ఉన్న నిర్మాతలకు కూడా వమ్ము చేయట్లేదు. తాను పెండింగ్ లో ఉంచిన సినిమాలకు కొంత సమయాన్ని కేటాయించుకొని మరీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ లిస్టులో అన్నింటికన్నా ముందున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే 4 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న వీరమల్లు పలుమార్లు రిలీజ్ విషయంలో అడ్డంకులను ఎదుర్కొంది. ఈ చిత్రం కోసం పవన్ మరో 10 రోజుల సమయాన్ని కేటాయించాల్సి ఉంది. ఈ 10 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో అన్నింటికన్నా ఎక్కువ క్రేజ్ సాధించిన చిత్రం ఓజీ. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ ఎక్కడ తారసపడినా అభిమానులు ఓజీ ఓజీ అంటూ జపం చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో హైప్ ఉందో తెలిసిపోతోంది. వీరమల్లు పూర్తి చేసిన వెంటనే ఓజీ కోసం పవన్ కళ్యాణ్ సమయాన్ని కేటాయించనున్నారు. దీనికోసం చిత్ర నిర్మాతలు నెల రోజులు కాల్ షీట్స్ అడిగినట్లు సమాచారం. ఇప్పటికే పవన్ తో సంబంధం లేని సీన్స్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా చూసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా దసరా కానుకగా విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దసరాకు అన్నింటికన్నా లిస్టులో ముందు నిలిచిన చిత్రం అఖండ 2. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. పైగా బాలయ్య ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ లో ఉండడం, తన కెరీర్ కు మంచి బూస్టప్ ను ఇచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ కావడం ఇవన్నీ కూడా సినిమాపై మరింత హైప్ పెంచేలా చేశాయి. అఖండ తాండవం కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్లుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కుంభమేళాతో పాటు హిమాలయాల్లో కూడా షూటింగ్ జరుపుకుంది. అఖండ సీక్వెల్ రిలీజ్ లో అయితే ఎటువంటి డౌట్స్ లేనప్పటికీ ఓజీ రిలీజ్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఒకవేళ ఈ 2 సినిమాలు దసరా సీజన్ లోనే రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వక తప్పదేమో.